వెల్కమ్ టు జిందగీ మీడియా. ఇక ఈరోజు ప్రధానంగా పింఛన్ మీద ప్రభుత్వం కసరత్తు చేస్తుందట. ఇక 6 గ్యారంటీల్లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్న ప్రభుత్వం ప్రస్తుతం చేయూత పింఛన్పై దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు రాబోయే అసెంబ్లీ బడ్జెట్లో ఇక దానిపై దృష్టి సారించి దాని అమల్లోకి తెచ్చే విధంగా ఏ విధంగా అమలు తీసుకుపోవాలని దాని మీద యోచిస్తున్నట్టు తెలుస్తుంది. దాని గురించి కూడా కొద్దిగా చూద్దాం మనం. అసలు ప్రభుత్వం ఏమనుకుంటుంది, అసలు ఏ ప్రాతిపదికన పింఛను పెంపాలని ఆలోచిస్తుందో ఒకసారి చూద్దాం. పింఛను పెంపు దశల వారీగా చేయుతూ పింఛను పెంచనున్న ప్రభుత్వం. తొలి విడతలో 500 పెంచాలన్న యోచన. బడ్జెట్లో కేటాయింపులో చేసే అవకాశం. ప్రస్తుత పింఛన్ 2016, దివ్యాంగులకు 4016. ఏడాదికి అమలు ఏడాదికి అవుతున్న మొత్తం వ్యయం 11,400 కోట్లు. 500 పెంచితే అదనంగా ఏటా సుమారు 2,500 కోట్లు అవసరం. విడతల వారీగా చేయూత 4,000 పెంపు అంట. ఇక పింఛన్ను పెంచే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడే కొత్తగా ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని 100 రోజుల్లోనే అమలు చేస్తామన్న ప్రభుత్వం కొద్దిగా ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొద్దిగా వెనకబడి ఉండడం వల్ల తమ అప్పుల్లో ఉంది రాష్ట్రం అంటూ మొదటి నుంచి చెప్తున్న ప్రభుత్వం ఒక్కొక్క పథకాన్ని అమల్లో తీసుకుపోతుంది. ఇప్పటికే మనం చూడొచ్చు. అటు పోతే మహిళలకు ఫ్రీ బస్సు, గ్యాస్ సబ్సిడీ, కరెంటు బిల్లు, ఇవన్నీ ఉచిత కరెంటు ఇవన్నీ ఇస్తున్నప్పుడు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఇక ప్రధానంగా సామాన్యులకు కానీ, ఇటు ప్రజలకు కానీ, అటు దివ్యాంగులకి, ఒంటరి మహిళలకు కానీ, ఇటు బీడీ కార్మికులకి అందరికీ ఓవరాల్గా ఎక్కువ మంది ఆధారపడుతున్నది రైతు బంధు మినహాయిస్తే, రైతు బంధు మినహాయిస్తే ఓవరాల్గా ఆధారపడుతుంది పింఛను. ఆ పింఛన్ని ఎలా పెంచాలి, ఆ పింఛను ఫస్ట్ ఇచ్చిన హామీ ఏమైంది, ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైంది, దానిపై ఎట్లా దృష్టి సారిస్తుంది అనేది ఇప్పుడు ప్రభుత్వం ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఒకేసారి పెంచితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఒకేసారి పెంచితే ప్రభుత్వానికి భారీగా వ్యయం పడుతున్నట్లు ఇప్పటికే ప్రస్తుతం ఏదైతే పింఛన్ నడుస్తుందో గత ప్రభుత్వం అమల్లో తెచ్చిన పింఛను 2016 అటు 2016 బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు 2016, ఇటు దివ్యాంగులకు వచ్చేసరికి 4016 అందిస్తుంది ఆల్రెడీ. అదే పథకాన్ని కంటిన్యూ చేస్తుంటేనే ఇప్పుడు ప్రభుత్వానికి ఏడాదికి వచ్చేసి 11,400 కోట్లు వ్యయం అవుతుంది. ఓవరాల్గా 11,400 కోట్ల రూపాయలు అదనపు ఇప్పుడు వ్యయానికి పింఛన్ ఒకేసారి పెంచితే ఇంకా భారీ మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం యోచిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది, గతంలో ఏం చేసిందని విడతల వారీగా పెంచుకుంది. ఒకేసారి పెంచుకుంటూ పోతే భారీ మొత్తంలో ఆర్థికంగా భారం పడుతున్న నేపథ్యంలో విడతల వారు పెంచుకుంటూ పోయింది. సో ఇప్పుడు అదే పాలసీని ఇక్కడ రేవంత్ సర్కార్ కూడా తీసుకొచ్చే దిశగా ప్రయత్నిస్తుంది. అయితే ఏ విధంగా ఆలోచిస్తుందంటే ఈ ఏడాదికి వచ్చేసరికి 500 రూపాయలు, ఏడాదికి వచ్చేసరికి ప్రభుత్వం 500 రూపాయల చొప్పున పెంచే దిశగా యోచిస్తున్నట్టు అర్థమవుతుంది. అయితే ఈ విధంగా 500 చొప్పున పెంచినప్పటికి కూడా ప్రభుత్వానికి ఏటా సుమారు 2,500 కోట్ల వ్యయం, 2,500 కోట్లు ప్రభుత్వం మీద అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక విడతల వారీగా చేయూతకు 4,000 పెంపుకు కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఓవరాల్గా ఈ పథకానికి 42.7 లక్షల మందికి పింఛన్ అవసరమయ్యే అవకాశాలు ఉంది. ఇక ప్రభుత్వం ఇప్పుడు చూడాలి మరి మొత్తానికి పింఛన్ పెంచే దిశగా అటు దివ్యాంగులు కానీ, ఇటు సామాన్య ఒంటరి మహిళలను, వృద్ధుల్ని వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆలోచించే దిశగా వాళ్ళ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడితే కనుక పెడుతుందా, లేకపోతే పింఛన్ అమల్లోకి ఇదొకసారి మరొక ఏడాది గడువు తీసుకుంటుంది అనేది ఓవరాల్గా ఏం జరుగుతున్నది అనేది అంటే ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం పెట్టబోయే బడ్జెట్ను బట్టి తెలియనుంది. మొత్తంగా ప్రభుత్వం పెంచదా ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగానే ఇంపార్టెంట్ గ్యారెంటీ అయిన పింఛన్ పెంపుని ప్రభుత్వం పింఛన్ పెంపుని ముందుకు తీసుకుపోతుంది అనేది వేచి చూడాల్సింది. తీసుకపోతే అనుకున్నట్లుగానే 500 పెంచుకుంటూ ఏడాదికి 500 పెంచుకుంటూ ముందుకెళ్తుందా, పెంచుకుంటూ పోతుందా లేదనేది చూడాలి. ఓవరాల్గా 500 పెంచుకుంటూ పోయినప్పటికీ ఈ ప్రభుత్వం దిగిపోయేసరికి 4,016కి చేరుకోదా అనేది కూడా తెలియాల్సింది. మొత్తానికి ఏం జరుగుతుంది అసెంబ్లీలో బడ్జెట్లో ప్రభుత్వం మరి ఎలాంటి ఏ మోతాదులో దానికి పింఛన్కి సంబంధించి ఏ మోతాదులో నిధులు కేటాయిస్తుందో వేచి చూడాల్సింది.